వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనపడి వీడియోస్. జేఈ మెయిన్స్ సెషన్ 2కి అప్లై చేస్తున్న చాలామంది స్టూడెంట్స్ కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, మేము ఫీజు మళ్ళీ కొత్తగా అప్లికేషన్ ఫామ్ అనేది మేము కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలా జేఈ మెయిన్స్కి ఏప్రిల్ సెషన్కి? ఆల్రెడీ మేము జనవరి సెషన్లో రిజిస్టర్ చేసుకున్నాము. తర్వాత కరెక్షన్ విండో ఎప్పుడైనా ఓపెన్ అవుద్దా? కరెక్షన్ విండోలో ఏమేమి చేంజెస్ చేసుకోవచ్చు? రిజిస్ట్రేషన్ 2 చేసుకునేటప్పుడు మాకు ఏమేమి డీటెయిల్స్ మళ్ళీ మేము ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే కొత్తగా యాడ్ చేయొచ్చు, ఇలా కొన్ని డౌట్స్ అని అడుగుతున్నారు. కరెక్షన్ విండో గురించి, వాటి గురించి పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు ఈ వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని కంప్లీట్గా చూడండి. ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే జేఈ సంబంధించి, నెక్స్ట్ ఎంసెట్ సంబంధించి, తర్వాత కౌన్సిలింగ్ సంబంధించి చాలా మంచి వీడియోస్ మన దగ్గర నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ మన వీడియోస్ చూసి చాలామంది మంచి కాలేజెస్లో సీట్స్ కూడా అచీవ్ చేయడం జరిగింది. కాబట్టి మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ మనబడి ఇంటర్ అని చెప్పి ఉంటుంది, దాన్ని డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తాను. దాన్ని కూడా మీరు ఫాలో అయితే ఇలాంటి ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తే దాంట్లోంచి పుష్ చేస్తాను. కాబట్టి మీకు నోటిఫికేషన్ వస్తే ఏది మిస్ అవ్వరు, ఇట్లాంటి వీడియోస్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ. సో ఫైన్ స్టూడెంట్స్, సో జేఈ మెయిన్స్ సెషన్ 2 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఫిబ్రవరి 2 నుంచి మనకు స్టార్ట్ అయిపోయింది. చాలామంది కూడా రిజిస్టర్ చేసుకున్నారు. అయితే ఇక్కడ ముఖ్యమైన గమనించాల్సింది ఏంటంటే, జేఈ మెయిన్స్ సెషన్ 2 చేసుకునే వాళ్ళు కొత్త అప్లికేషన్ అయితే చేసుకోకండి. పాతది ఆల్రెడీ జనవరి సెషన్లో ఏదైతే మీ అప్లికేషన్ ఉందో అదే అప్లికేషన్ నెంబర్తో మీరు లాగిన్ అయ్యి చేసుకోండి. దెన్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవచ్చు అంటే, మీ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత మీ మీడియం అంటే మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే బీటెక్ లేకపోతే బీఏ, బీ ప్లానింగ్ అని, మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు అని, లేకపోతే స్టేట్ కోడ్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఏ స్టేట్ నుంచి చేస్తున్నారని, సిటీ ఫర్ సెషన్ 2 అంటే ఇంతకుముందు వేరే సిటీ పెట్టుంటే ఇప్పుడు వేరే సిటీని మార్చుకోవచ్చు. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మార్చుకోవచ్చు. తర్వాత ఎగ్జామినేషన్ ఫీ అనేది ఏదన్నా మీరు లాస్ట్ టైం ఫస్ట్ ఎగ్జామినేషన్కి కట్టి జనవరి సెషన్కి ఏప్రిల్ సెషన్ కట్టకపోతే ఎక్స్ట్రా ఫీజు అయితే కట్టడానికి అయితే అవకాశం ఉంది. సో ఎక్స్ట్రా ఫీజు వచ్చి 1000 రూపీస్ ఉంటుంది. సో ఆల్రెడీ మీరు 2000 కట్టిన వాళ్ళు జనవరి సెషన్లో ఇప్పుడు ఎక్స్ట్రా ఫీ అయితే కట్టాల్సిన అవసరం లేదు. అండ్ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, కొత్త అప్లికేషన్ అయితే మాత్రం వేయకండి. ఎగ్జిస్టింగ్ ఉన్న అప్లికేషన్ ఏదైతే ఉంటుందో అదే అప్లికేషన్ నెంబర్తో వాటితో మీరు లాగిన్ అవ్వండి. అండ్ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ ఒకవేళ ఇన్ కేసు మీ దగ్గర లేకపోతే ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ అండ్ ఫర్గట్ అప్లికేషన్ నెంబర్ అని చెప్పి 2 డీటెయిల్స్ ఉన్నాయి. దీనిపైన క్లిక్ చేస్తే అప్లికేషన్ నెంబర్ యాజ్ వెల్ as మీ ప్రీవియస్ పాస్వర్డ్ కూడా వచ్చేయడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా ఇప్పుడు కరెక్షన్ విండో, జేఈ మెయిన్స్ కరెక్షన్ విండో అయితే ఇంకా మనకు ఓపెన్ కావాలేదు మార్చ్ 2. ఒకవేళ ఇన్ కేసు కరెక్షన్ విండో ఓపెన్ అయితే మనకి ఏమేమి డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవచ్చు అంటే, ముఖ్యంగా చాలామంది వెయిట్ చేసేది కేటగిరీ గురించి. సో కేటగిరీ విండో కేటగిరీ మాత్రమే మనకు చేంజ్ అయితే రిజర్వేషన్ అనేది మనకు చాలామందికి అప్లై అవుతుంది. ఈ టైంలో చాలామంది ఈడబ్ల్యూఎస్ సంబంధించి ఏదన్నా ఫామ్ తీసుకున్నా కూడా, లేకపోతే సర్టిఫికేట్ తీసుకున్నా, లేకపోతే కేటగిరీ ఓబీసీ కేటగిరీ చాలామందికి ఎన్సీఎల్ కేటగిరీ ఉంది. అది సెంట్రల్ కేటగిరీ ప్లస్ మన ఏపీ అండ్ తెలంగాణ కేటగిరీ డిఫరెంట్గా ఉంటుంది. సో ఫస్ట్ టైంలో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఈసారి ఒకసారి ఓబీసీ కేటగిరీ ఏదైతే ఉంటుందో సెంట్రల్ ఫార్మాట్, ఆ ఫార్మాట్లో చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగా మీ కేటగిరీ దాంట్లో ఉందా లేదా అనేది కూడా చూసుకోండి. ఈ రకంగా మీరు కేటగిరీ చేంజ్ చేసుకోవడానికి మాత్రం అవకాశం 50-50 ఛాన్సెస్ ఉంది కరెక్షన్ విండో ఓపెన్ అవడానికి. దాని కరెక్షన్ విండో కూడా మార్చ్ 2 మనకు ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా కన్ఫర్మ్గా తెలీదు. ఒకసారి ఓపెన్ అయితే మాత్రం నేను మీకు ఇమీడియట్గా అప్డేట్ చేస్తాను. సో ఆ కరెక్షన్ విండో నెక్స్ట్ ఫర్దర్ డీటెయిల్స్ ఏదైనా కూడా జోసా కౌన్సిలింగ్ కానీ అడ్వాన్స్ గురించి కానీ చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.